హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవలు జరుగుతూ ఉన్నాయా? అయితే ఈ చిన్న పని చేయండి, ఇల్లంతా ప్రశాంతం. ఈ రోజుల్లో మనుషులు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. ఆ గొడవ పెద్దదై రణరంగంగా మారుతుంది. ఇది అశాంతిని కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది ఆర్థిక సామాజికంగా కూడా మనకు నష్టం కలిగిస్తుంది. దీనిని నివారించడానికి మీరు వాస్తు నివారణ అనుసరించాలి. ఈ వాస్తు చిట్కాలు కుటుంబ కలహాలను అంతం చేయడమే కాకుండా శాంతి సామరస్యాన్ని తిరిగి తెస్తాయి. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే తెల్ల చందనం విగ్రహం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి పరస్పర విశ్వాసం పెరుగుతుంది. రెండవది, మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బాగోలేని పరిస్థితులలో కలబంద మొక్క చిన్న కొమ్మని ఇంట్లో ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు. మూడవది, ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనేందుకు కర్పూరం ఉపయోగపడుతుంది. నిజానికి కర్పూరాన్ని చాలా ఇళ్లలో పూజలో ఉపయోగిస్తారు. దాని సహాయంతో మీరు ఇంటి నుండి వాస్తు దోషాలను కూడా తొలగిపోతాయి. నాలుగవది, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో నుంచి ఇత్తడి పాత్రలో కాల్చండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో శాంతి నెలకొని విభేదాలు తొలగిపోతాయి. ఐదవది, గృహ వివాదాలను తొలగించటంలో కర్పూరం ప్రభావవంతంగా ఉంటుంది. ఇందుకోసం వారానికి ఒకసారి కర్పూరాన్ని కాల్చి దాని పొగను ఇల్లంతా వ్యాపింపచేయాలి. ఇది ఇంట్లో శాంతిని కూడా కాపాడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.